మన టాలీవుడ్ లో హర్రర్ కామెడీ అనే జానర్ ని 60 రకాలుగా రుబ్బేసి పిప్పి చేసేసాం. దయ్యం రావడం, ఒక పాత బంగ్లాలోకి వెళ్లడం, తాంత్రికుడు రావడం, నవ్వించడం లేదా భయపెట్టడం, ఇవన్నీ ప్రేమ కథా చిత్రం, రాజుగారి గది, చంద్రముఖి కాలం నుండి చూస్తూనే ఉన్నాం. కానీ ఈసారి దర్శకుడు మేర్లపాక గాంధీ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ టీం ఒక వినూత్నమైన కాన్సెప్ట్ తో ముందుకొచ్చారు. ఒకవేళ ఒక కొరియన్ ఆత్మ రాయలసీమలోని పెనుగొండ కుర్రాడి శరీరంలోకి ప్రవేశిస్తే ఏమవుతుంది? ఐడియా వినడానికి చాలా వినూత్నంగా ఆసక్తికరంగా ఉంది కదూ. కానీ ఈ ఆలోచన కాగితం మీద ఎంత క్రేజీగా అనిపిస్తుందో దాన్ని స్క్రీన్ మీద ఎగ్జిక్యూటివ్ చేయడం అంతకంటే కష్టం. అయితే ట్రైలర్లోనే మేకర్స్ కథ ఏంటో క్లియర్ గా చెప్పేశారు. ఇంతకీ కథ ఏంటంటే, రాయలసీమలోని పెనుగొండకు చెందిన కనకరాజు అంటే మన వరుణ్ తేజ్ లోకి ఒక కొరియన్ వ్యక్తి ఆత్మ ప్రవేశిస్తుంది. దాంతో మన పల్లెటూరి కుర్రాడు కొరియన్ భాష మాట్లాడటం, మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ చేయడం మొదలు పెడతాడు. అసలు ఆ ఆత్మ ఏంటి? ఏపీలోని కియా ఫ్యాక్టరీ బ్యాక్డ్రాప్ కి కొరియాలోని గ్యాంగ్స్టర్లకు లింక్ ఏంటి అనేది తెరపై మనం చూడాల్సిన కథ. మరి ఈ కొరియన్ ప్రాసెస్ ప్రేక్షకులకు కిక్కిచ్చిందా లేక మైండ్ ఆఫ్ చేసిందా? పదండి లోతుగా విశ్లేషిద్దాం. ఈ కథా నేపథ్యానికి వస్తే, అనంతపురం జిల్లా పెనుగొండ గ్రామంలో కనకరాజు అంటే మన వరుణ్ తేజ్ ఒక చెక్క భజన బృందాన్ని నడుపుతూ ఎప్పుడూ తన కోపంతో రచ్చ చేస్తూ ఉంటాడు. అతని బెస్ట్ ఫ్రెండ్ కృష్ణప్ప అంటే మన సత్య అతనికి కాపలాగా ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యల నుండి గట్టెక్కిస్తుంటాడు. కనకరాజ్ అన్నయ్య పృథ్వీరాజ్ అంటే మన అవసరాల శ్రీనివాస్ సింగపూర్ లో బిజినెస్ చేస్తానని ఊరిలో 10 లక్షలు అప్పు చేసి పారిపోతాడన్నమాట. ఆ అప్పు తీర్చమని వడ్డీ వ్యాపారి చెంగారెడ్డి మనుషులు అంటే మన సునీల్ మనుషులు కనకరాజు కుటుంబాన్ని వేధిస్తుంటారు. ఈ గందరగోళంలో ఉండగా ఊరి పక్కనే ఉన్న కియా కార్ ఫ్యాక్టరీలో పనిచేసే చైత్ర అంటే మన హీరోయిన్ రితికా నాయక్ ను చూసి కనకరాజు తొలి చూపులోనే ప్రేమలో పడతాడన్నమాట. చైత్ర డ్రీమ్ ఏంటంటే ఎలాగైనా కొరియా వెళ్ళి అక్కడే ఒక అందమైన కొరియన్ కుర్రాడిని చూసి పెళ్లి చేసుకోవాలి అని. కట్ చేస్తే, కొరియా నుండి ఒక విచిత్రమైన పాత్రలో వచ్చిన బూడిద పెనుకొండకు చేరుకుంటుంది. ఒక రాత్రి కనకరాజు కిష్టప్ప ఒక బార్లో తాగుతుండగా అనుకోకుండా ఆ కొరియన్ బూడిదను మందులో కలుపుకొని కనకరాజు తాగేస్తాడు. ఇక ఆ క్షణం నుంచి కనకరాజులోకి ఆ కొరియన్ గ్యాంగ్స్టర్ ఆత్మ ప్రవేశిస్తుందన్నమాట. అతను అప్పటి నుంచి కొరియన్ భాష మాట్లాడడం, కొరియన్ గ్యాంగ్లతో ఫైట్ చేయడం మొదలు పెడతాడు. అసలు ఆ కొరియన్ ఆత్మ ఎవరిది? అది కనకరాజు బాడీలోకి ఎందుకు వచ్చింది? చివరకు ఆ ఆత్మ నుంచి కనకరాజు బయట పడ్డాడా లేదా అనేదే మిగతా కథ. ఈ సినిమాలో పనికొచ్చిన పాజిటివ్ విషయాలకు వస్తే, సత్య కామెడీ టైమింగ్. ఈ సినిమాకి ఏకైక రక్షకుడు, రియల్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది సత్య మాత్రమే. ఫస్ట్ హాఫ్ లో వరుణ్ తేజ్ తో కలిసి సత్య చేసే రచ్చ, అతని ఎక్స్ప్రెషన్స్, ట్రెండింగ్ మీమ్స్ అండ్ డీజే తిల్లు ఫాదర్ మురళీధర్ గౌడ్ తో కలిసి సెకండ్ హాఫ్ లో చేసే వీడియో కాల్ తాంత్రిక పూజ ఎపిసోడ్ థియేటర్ లో హిల్లేరియస్ గా నవ్విస్తుందన్నమాట. సత్య లేకపోతే ఈ సినిమా గ్రాఫ్ ఎప్పుడో పడిపోయేది. ఇక నెక్స్ట్ వరుణ్ తేజ్ ఈజ్ అండ్ లుక్స్. వరుణ్ తేజ్ గత కొన్ని రోజులుగా సరైన హిట్ లేక సతమతం అవుతున్నాడు. ఈ సినిమాలో ఆయన మాస్ పల్లెటూరి కుర్రాడిగాను, కొరియన్ ఆత్మ ఆవహించిన వేరియేషన్ లోనూ బాగానే కష్టపడ్డాడు. ఫైట్స్, డాన్సుల్లో ఆ సిన్సియారిటీ కనిపిస్తుంది. ఆయన లుక్స్ చాలా క్యూట్ గా, స్టైలిష్ గా కూడా ఉన్నాయి. ఆ తర్వాత కొద్దిసేపు వర్కౌట్ అయిన ఇన్వెస్టిగేషన్ అండ్ కెమిస్ట్రీ డ్రామా. సునీల్ గారు కనిపించే కొన్ని సన్నివేశాలు మరియు మురళీధర్ గౌడ్, శ్రీనివాస్ అవసరాలు కనిపించే కొన్ని కామెడీ బ్లాక్స్ వర్కౌట్ అయ్యాయి. కొరియన్ బ్యాక్డ్రాప్ కొత్తగా అనిపించడం మొదట్లో ప్లస్ పాయింట్ గా మారింది. ఇక మైండ్ ఆఫ్ చేసిన నెగటివ్స్ అండ్ లాజిక్ లేని రైటింగ్ విషయాలకు వస్తే, కాన్సెప్ట్ మంచిదే అయినప్పటికీ మేర్లపాక గాంధీ మార్క్ టేకింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ లెవెల్లో తీవ్రంగా విఫలమయ్యారు. అందులో మొదటిది, సినిమా స్టార్ట్ అవ్వడమే చాలా రొటీన్ 90s మైండ్ సెట్ తో స్టార్ట్ అవుతుంది. హీరో క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక స్పెషల్ రసా గుమ్మడి ఐటమ్ సాంగ్ పెట్టడం, కట్ చేస్తే వెంటనే లవ్ సాంగ్ రావడం, ఇవి చూస్తుంటే మనం 2026లో ఉన్నామా లేక 2000 కాలంలో ఉన్నామా అనే సందేహం కలుగుతుంది. సినిమా టేక్ ఆఫ్ అవ్వడానికే దాదాపు అర్ధ గంట పడుతుంది. ఇక నెక్స్ట్ కొరియన్ భాష మరియు ఆత్మ లోపాలు. వరుణ్ తేజ్ కొరియన్ భాష మాట్లాడే సీన్స్ లో అస్సలు లిప్ సింక్ లేకపోవడం పెద్ద మైనస్. కింద సబ్ టైటిల్స్ లేదా తెలుగు డబ్బింగ్ లేయర్ పెట్టి మేనేజ్ చేయడానికి బాగా ట్రై చేశారు, కానీ వరుణ్ తేజ్ పెదవుల కదలికలకు వచ్చే సౌండ్ కి సంబంధమే ఉండదు. దీని మీద కాస్త ప్రాపర్ డబ్బింగ్ శ్రద్ధ పెట్టి ఉంటే కొంచెం బాగుండేదేమో. ఇక నెక్స్ట్ వీక్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ బిగ్గెస్ట్ కన్వీనియంట్ రైటింగ్. యూవీ క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్స్ లాంటి పెద్ద బ్యానర్లు నిర్మించినప్పటికీ ప్రొడక్షన్ వాల్యూస్ ఫస్ట్ హాఫ్ లో చాలా పూర్ గా అనిపిస్తాయి. హీరోయిన్ చాలా ప్యాష్ గా, గ్లామరస్ గా కనిపిస్తుంది, కానీ ఆమె మాత్రం ఒక పేద ఇంట్లో ఉన్నట్లు చూపిస్తారు.
పక్కనే ఉన్న రోడ్ సైడ్ నర్సరీ నుండి అప్పుడే తెచ్చిపెట్టినట్టు ఉండే పూల కుండీలు వేసి ఒక డమ్మీ సెట్ ప్రాపర్టీ కూడా చేశారు. ఇక కథనంలో సీన్స్ ఎక్కడికక్కడ కన్వీనియంట్ గా రాసుకున్నారు. ఎవరు పడితే వాళ్ళు కొరియాకి ఎర్ర బస్సు ఎక్కి వెళ్ళినట్లు వెళ్ళిపోతుంటారు. కియా కంపెనీలో పనిచేసే హీరోయిన్ వీసా 2 సార్లు రిజెక్ట్ అవుతుంది, కానీ మన హీరో అండ్ సత్య టీం మాత్రం చాలా ఈజీగా విదేశాలకు వెళ్లి అక్కడ రచ్చ చేస్తుంటారు. ఇక నెక్స్ట్ మ్యూజిక్ కాపీలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్. తమన్ అందించిన పాటల్లో ఒక్క పాట మినహా మిగిలిన పాటలు అంతగా ఎవరిని ఆకట్టుకోవు. ముఖ్యంగా బీజిఎం విషయంలో తమన్ గారు విపరీతంగా కాపీ పేస్ట్ చేసేశారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అపరిచితుడు సినిమా థీమ్ మ్యూజిక్ ను అక్కడక్కడ బాగా లేపేశారు. పెనుగొండ నుండి కొరియా షిఫ్ట్ అయ్యేటప్పుడు వచ్చే బీజిఎం వింటే దేవరాల్ లేదా ఓజీలోని బ్యాక్గ్రౌండ్ స్కోర్లను రీసైకిల్ చేసి కొట్టినట్టు మనకు పక్కగా అనిపిస్తుంది. ఇంకా చివరిగా డిసప్పాయింట్ క్లైమాక్స్. ఏ హర్రర్ కామెడీకైనా క్లైమాక్స్ పంచ్ లేదా ఎమోషన్ పడితేనే థియేటర్ నుండి బయటకు వెళ్లే ప్రేక్షకుడికి కిక్ వస్తుంది. కానీ కొరియన్ కనకరాజు క్లైమాక్స్ ప్రసవించిన విధానం అత్యంత ప్యాథటిక్ గా ఉంది. క్లైమాక్స్ లో అందరూ కొట్టుకుంటారు. అసలు ఎవరిని కొట్టుకుంటున్నారో, ఎవరు కొడుతున్నారో, ఎందుకు కొడుతున్నారో ఎవ్వరికీ అర్థం కాదు. వర్స్ట్ విఎఫ్ఎక్స్ అండ్ డమ్మీ విలనిజంతో సినిమాను హడావిడిగా ముగించేశారు. ఇక సాంకేతిక విభాగం, నటీనటుల పనితీరు విషయానికి వస్తే వరుణ్ తేజ్ ఈజ్ ఉన్న నటుడు. 2 షేడ్స్ లోనూ ఆకట్టుకున్నాడు. కానీ సరైన క్రిస్పీ స్క్రిప్ట్ పడకపోవడం వల్ల ఆయన కష్టం కొంతవరకు వృధా అయినట్టే. నెక్స్ట్ రితికా నాయక్ పర్వాలేదనిపించింది. డబ్బింగ్ నీట్ గా ఉంది, కానీ ఆమె క్యారెక్టర్ ని సెకండ్ హాఫ్ లో సైడ్ క్యారెక్టర్ చేసేసి అసలు క్లారిటీనే లేకుండా వదిలేశారు. ఇక తర్వాత సత్య సినిమాకి రియల్ పిల్లర్. థియేటర్లో జనాలు నవ్వుతున్నారంటే అది కేవలం సత్య టైమింగ్ వల్లే అనుకోవాలి. ఆ తర్వాత మన డైరెక్టర్ మేర్లపాక గాంధీ కామెడీ విభాగాన్ని బాగానే రాసుకున్న ఒక ప్రాపర్ హారర్ కామెడీ ఎమోషన్ ను నిలబెట్టడంలో, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాయడంలో ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. ఇక ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఓకే అనిపించిన, ఎడిటింగ్ లో ఫస్ట్ హాఫ్ లోని చాలా సీన్లను ట్రిమ్ చేసి పారేస్తే సినిమా కాస్త క్రిస్పీగా ఉండేదేమో. ఇక ఫైనల్ గా కొరియన్ కనకరాజు అనేది ఒక సగం వెలిగి సగం ఆరిపోయిన డిజైన్ లాంటిది. మీరు ఎటువంటి లాజిక్స్ వెతుక్కుండా కేవలం సత్య పంచ్ డైలాగ్స్ మరియు టైం పాస్ ఫన్ కోసం వెళ్తే ఈ సినిమా కొద్దిసేపు ఉపశమనాన్ని ఇస్తుంది. కానీ ఒక గొప్ప రిఫ్రెషింగ్ హర్రర్ కామెడీని, స్ట్రాంగ్ స్టోరీస్ ని ఆశించి వెళ్తే మాత్రం ఖచ్చితంగా నిరాశ మిగులుతుంది. ఇక ఈ సినిమా రివ్యూ మీద మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఛానల్కి వచ్చిన వారైతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.